నేను రీసెంట్‌గానే 'హాట్‌స్పాట్ 2' మూవీ చూసాను. సో 'హాట్‌స్పాట్ 2' రివ్యూ ఇచ్చే ముందు 'హాట్‌స్పాట్ 1' ఎలా ఉంటదో ఒక షార్ట్ బ్రీఫ్ ఇంట్రో అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో 'హాట్‌స్పాట్ 1' మూవీ వచ్చేసి హీరో, హీరోయిన్ ప్రేమించుకుంటారు. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ మూవీలో ఒక సినిమా ప్రొడ్యూసర్ అనమాట. సో ప్రొడ్యూసర్‌గా ఆయన డ్యూటీ ఏంటి? సో మూవీస్ అయితే స్టోరీస్ కోసం వెతుకుతూ ఉంటారు కదా! సో అయితే ఈ హీరో ఒక ప్లాన్ చేస్తారు. హీరోయిన్ కలిసి ఒక ప్లాన్ చేస్తారు. ఏం ప్లాన్ చేస్తారంటే వాళ్ళిద్దరూ వీళ్ళ లవ్ మ్యాటర్ చెప్పేసి పెళ్ళికి ఒప్పిద్దాం అనుకుంటారనమాట. సో దానికోసం వాళ్ళు చేసేదేంటంటే, ఆయనకి డైరెక్ట్‌గా చెప్పకుండా కొన్ని స్టోరీస్ మూవీ అంటే లైక్ స్టోరీ చెప్పడానికి వచ్చినట్టు చెప్పి, ఆయనకు కొన్ని షాకులిచ్చి, సో లాస్ట్‌లో కన్విన్స్ చేసి లైక్ పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తారు. సో ఇలా ఉంటది. ఆ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒకవేళ 'హాట్‌స్పాట్ 1' మూవీ మీకు కూడా నచ్చినట్టయితే కింద కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఇక 'హాట్‌స్పాట్ 2' రివ్యూకొస్తే ఇది 'హాట్‌స్పాట్ 2' కాదు, 'హాట్‌స్పాట్ టూ మచ్'. నేను చెప్తున్న విషయం కాదు. లైక్ వాళ్ళేసుకున్న మూవీ అనమాట. లైక్ టైటిల్ నేమ్ అదే అనమాట. సో 'హాట్‌స్పాట్ 2' ఎలా అనిపించిందంటే నాకైతే అబోవ్ యావరేజ్ అనిపించింది. దానికి రీజన్ ఏంటంటే 'హాట్‌స్పాట్ 1'లో 'హాట్‌స్పాట్ 2'లో చిన్న చిన్న ఫెమిలియర్ థింగ్స్ అయితే ఉంటాయి. బట్ సేమ్ ఏం కాదులే. సో అక్కడేమో లైక్ ఒక హీరో నరేట్ చేస్తాడు స్టోరీ. ఇక్కడేమో మన ప్రియా భవాని శంకర్ గారు ఉంటారు. సో ఆవిడ స్టోరీ నరేట్ చేస్తారు. సో ఇక్కడ థింగ్ ఏంటంటే అక్కడ 4 స్టోరీస్ ఉన్నాయి. ఇక్కడ 3 స్టోరీస్ ఉంటాయి. ఫస్ట్ స్టోరీ వచ్చేసి ఫ్యాన్ వార్స్ అనమాట. సో మన హీరోస్ కోసం ఫ్యాన్ వార్స్ ఎలా చేస్తారో తెలిసిందే కదా! ఒక రిలేటబుల్, ఒక న్యాచురల్, ఒక రిలేటివిటీ ఎక్కువున్న టాపిక్ అని నాకనిపించింది. అండ్ ఎగ్జిక్యూషన్ వైస్ చూసుకున్నా కూడా నాకైతే ఫస్ట్ స్టోరీ అయితే చాలా బాగా అనిపించింది. దానికి రీజన్ ఏంటంటే మనందరం కూడా టీఎఫ్ఐ బానిసలమే కాబట్టి. సో మీలో కూడా చాలామంది టీఎఫ్ఐ బానిసలు ఉంటారని నాకు తెలిసిందే. సో దానివల్ల నేనైతే ఎక్కువగా కనెక్ట్ అయ్యానన్న ఫీలింగ్ వచ్చింది. జస్ట్ ఒకసారి నాకు అనిపించిన విషయం ఏంటంటే టీఎఫ్ఐ ఫ్యాన్ అనగానే 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీ అయితే గుర్తొచ్చింది. గాడ్స్ గ్రేస్ అలా లేదు స్టోరీ ఇక్కడ. కొంచెం మార్చేశారనమాట. సో ఇక్కడేంటంటే రియాలిటీకి దగ్గరగా చూపించారు. ఏంటంటే లైక్ ఇద్దరు హీరోలు ఉంటారు. సో వాళ్ళ డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు కదా! సో వాళ్ళకేదో ప్రాబ్లమ్ వచ్చిద్ది. ఆ టైంలో ఏం జరిగింది? నెక్స్ట్ ఏం జరిగింది? లైక్ వాళ్ళకి కావాల్సిన హెల్ప్ వచ్చిందా లేదా? సో ఈ బేసిస్‌లో ఉంటది. అండ్ దాన్ని చూపించిన వే కూడా అంతా బాగా అనిపించింది. ఎగ్జిక్యూషన్ స్టైల్ అయితే నాకు బాగా అనిపించింది. అండ్ లాస్ట్‌లో ఒక సర్ప్రైజ్ ఉంటది. లైక్ ఒక పర్సన్ ఉంటారు. సో ఈయన మనం 'పార్కింగ్' మూవీలో కూడా చూసాము. ఆయన యాక్టింగ్ అయితే ఇచ్చి పడేశారు. కొన్ని డైలాగ్స్ ఉంటాయి. లైక్ ఒక ఇంటెన్స్ ఫీల్ అయితే ఉంటది మనకి. సో మూవీ మనకి ఏమిస్తుంది? లైక్ ఫ్యాన్స్ యాస్ ఎ ఫ్యాన్ లైక్ హీరో మనకి ఏమిస్తున్నారు? లేదా ఒక లైక్ పాలిటిక్స్ చూసుకున్నా లైక్ ఆ పొలిటీషియన్ మనకి ఏమిస్తున్నారు? సో మనం వాళ్ళకి అడిక్ట్ అవుతున్నాము. బట్ వాళ్ళు మనకేం చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కదా! సో అలా ఒక క్వెషన్ అరైజ్ చేసే విధంగా ఉంటది. మూవీలో ఒక పోర్షన్‌లో ఇలా చెప్తారనమాట. లైక్ ఒక మూవీ అనేది మనకు ఆన్సర్ మాత్రమే ఇవ్వాలని కాదు. ఒక క్వెషన్ అరైజ్ చేసేలా ఉన్నా కూడా అదొక మంచి మూవీ అవుతుందని చెప్పేసి చెప్తారు. సో ఈ ఫస్ట్ స్టోరీ అయితే దానికి లైక్ చాలా రిలేటివ్‌గా ఉంటది. చాలా బాగా అనిపించింది ఫస్ట్ స్టోరీ. ఇక సెకండ్ స్టోరీ విషయానికొస్తే చాలా సెన్సిటివ్ టాపిక్ అని చెప్పొచ్చు. లైక్ విమెన్ డ్రెస్సింగ్ తెలిసిందే కదా! మన రీసెంట్‌గా జరుగుతున్న కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. సో ఉమెన్ డ్రెస్సింగ్ అంటే ఆబ్వియస్‌గా లైక్ అది బయట చాలా నెగెటివ్‌గా పోర్ట్రే అవుతుంది. అది ఇది అని చెప్పేసి ఉంది. సో ఈ మూవీలో కూడా లైక్ సెకండ్ స్టోరీ వచ్చేసి దాన్నే బేసిస్ చేసుకొని తీశారు. లైక్ బయట జరుగుతున్న ఒక న్యాచురల్ ఇన్సిడెంట్ అండ్ చాలా బాగా రియలిస్టిక్‌గా చూపించారు. ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుందంటే యూఎస్ నుంచి డాటర్ ఇండియాకి రిటర్న్ అవుతుంది. సో వాళ్ళ ఫాదర్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఫాదర్ పెంపకంలో ఆయన ఎక్స్పెక్ట్ చేస్తారు కదా! సో నా కూతురు ఇలా బాగుంటది, మంచిగా ఉండాలి. సో తన పెంపకం అంటే ఒక పద్ధతి అది ఇది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా! సో యూఎస్ నుంచి వచ్చింది కాబట్టి తన మైండ్ సెట్ ఆబ్వియస్‌గా చేంజ్ అయ్యి ఉంటది. సో తన డ్రెస్సింగ్ స్టైల్ గురించి అంటే లైక్ మై చాయిస్ మై విష్ అన్నట్టు ఇంక ఇది ఆబ్వియస్‌గా తెలిసింది కదా! సో ఆ డ్రెస్సింగ్ గురించి లైక్ కాంట్రోవర్సీ కొంత ఉంటది. బట్ మూవీలో మాత్రం దాని ఎగ్జిక్యూషన్ లెవెల్ నాకు బాగా అనిపించింది. అంటే నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానంటే ఎలా చూపిస్తారు? సో ఏం చెప్తారంటే లైక్ దీని నుంచి మనకు కంక్లూజన్ ఎలా ఇస్తారు? అది ఇది అన్నట్టు అనుకున్నాను. బట్ వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్‌ని చాలా క్లియర్ కట్‌గా చెప్పారు. అండ్ కొంత ఫన్ కూడా ఇంక్లూడ్ చేశారు. నాకైతే అది బాగా అనిపించిందనమాట. సో ఆయన ఫాదర్ క్యారెక్టర్‌గా యాక్ట్ చేసిన ఆయన లైక్ చాలా లాస్ట్‌లో లైక్ ఆ స్టోరీ ఎండ్ అయ్యే టైంలో ఉంటది. అది మాత్రం ఒక సర్ప్రైజ్‌లా అనిపించింది. బాగా అనిపించింది. అక్కడ కొన్ని డైలాగ్స్ ఉంటాయి. సో ఎమోషనల్ కనెక్ట్ అంతా బాగానే అనిపించింది అదైతే. ఇంకా థర్డ్ స్టోరీ విషయానికెళ్తే ఎలా ఉంటదంటే, థర్డ్ స్టోరీ నాకు యాక్చువల్లీ అంత హై అయితే ఇవ్వలేదు. దానికి రీజన్ ఏంటంటే ఒక ఇప్పటివరకు చెప్పిన 2 స్టోరీస్ న్యాచురల్‌గా, రియలిస్టిక్‌గా ఉంటాయి. బట్ థర్డ్ స్టోరీ వచ్చేసి కొంత రియాలిటీ ఉంటది. కాకపోతే అది ప్రెజెంట్‌లో జరగదు. ప్రెజెంట్ ఉంటది. ప్రెజెంట్, ఫ్యూచర్‌ని కలిపి చూపిస్తూ ఉంటాడు. సో ఆ పాయింట్ వల్ల నాకైతే అంతగా కనెక్ట్ అవ్వలేదనమాట. అంటే మనం ప్రెజెంట్‌లో లేమన్న ఫీలింగ్ వచ్చింది దానివల్ల. సో ఇందులో జెన్‌జీ టర్మ్స్, జెన్‌జీ గురించి, రిలేషన్‌షిప్స్ గురించి బాగా చూపిస్తూ ఉంటాడు. సో ఆ చూపించినంత వరకైతే నాకు బానే అనిపించింది. కనెక్టెడ్ ఓకే అన్నట్టు అనిపించింది. బట్ తర్వాత మాత్రం లైక్ ఫ్యూచర్‌లో నుంచి ఒక కాల్ వస్తుంది. ఇదంతా లైక్ ఒక సెపరేట్ స్టోరీ, సెపరేట్ మూవీ అనే టైప్‌లో అనిపించింది. దాని ఒక్కదాని వల్లే నాకు అంత కనెక్ట్ అవ్వలేదు. అండ్ అక్కడ ఒక రిలేషన్ ఉంటది. లైక్ హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. సో ఆ అమ్మాయి ఎవరు అని చెప్పేసి లైక్ మూవీ ఎండింగ్‌లో మనకు అర్థమైద్ది.
బాబోయ్ ఇంత దారుణంగా ఎలా తీశారా బాబు అన్నట్టు అనిపించింది. సో అంటే ఆ స్టైల్ నాకైతే నచ్చలేదు. మేబీ అది నా పర్సనల్ ఒపీనియన్. సో మీకు ఎలా అనిపించిందో మీరు కింద కమెంట్స్లో అయితే షేర్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ మూవీ ప్లాట్లో ఏం చెప్తారంటే, సో ఒక అమ్మాయి అయితే వచ్చి స్టోరీ నెరేట్ చేయడానికి వచ్చింది కదా. సో ఆ అమ్మాయి ఎవరని చెప్పేసి మనకి ఫైనల్గా రివీల్ చేస్తారు. సో ఆ రివీల్ చేసిన తర్వాత ప్రొడ్యూసర్ మరి గుండె ఆగాలి కదా. సో ఆబ్వియస్గా ఆయన వచ్చి పడిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది లైక్ నెక్స్ట్ పార్ట్ 3లో రివీల్ చేస్తారంట. సో దానికోసం మరి మీరు వెయిట్ చేస్తున్నారా? చూద్దాం. నాకు తెలిసి ఈసారి మళ్ళీ ఇంకొన్ని స్టోరీస్తో లైక్ బయట జరిగే న్యాచురల్ మూమెంట్స్, న్యాచురల్గా బయట బాగా కాంట్రవర్సీ అవుతున్న టాపిక్స్, లేదా మెసేజ్ ఓరియంటెడ్ ఇలాంటి టాపిక్స్ని మళ్ళీ యూజ్ చేసి సో కొత్త మూవీ కొత్త పార్ట్ 3 అయితే వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇంతవరకు వచ్చారంటే ఖచ్చితంగా మన కంటెంట్ అయితే నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మరి మన ఛానల్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.